కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నారా? ఎక్కడ అప్లై చేయాలో, ఎలా అప్లై చేయాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఫీజు అవుతుంది వంటి అన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఇటీవల దరఖాస్తుల స్వీకరణపై పలు రకరకాల ప్రకటనలు రావడంతో ప్రజలు కాస్త కంగారు పడ్డారు. మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించగానే ప్రజలు అక్కడకు భారీగా చేరుకొని క్యూ కట్టారు. చివరకు సర్వర్ ప్రాబ్లం, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయంటూ దరఖాస్తులను ఆపేశారు. గత 2 రోజులుగా తెలంగాణలో లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ సర్వర్ పనిచేయట్లేదనే ఉద్దేశంతో ఉసురుమంటూ ఇళ్లకు రిటర్న్ వెళ్లారు. దీంతో సోమవారం రోజున మీ సేవ అధికారులతో పౌర సరఫరాల శాఖ అధికారులు భేటీ అయి ఉన్న సమస్యలను పరిష్కరించి దరఖాస్తు ప్రక్రియ సులభమిస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని, కొత్త పేర్ల నమోదుతో పాటు తప్పుల సవరణలు, అలాగే కొత్త కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేసింది. కొత్త కార్డులకు అప్లై చేసేవారు తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆధార్ కార్డులతో పాటు ఇంటి కరెంటు బిల్లును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇంతకు ముందే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని వారి పేర్లను అందులో జతపరచాలనుకుంటే వారి ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన లేదా ప్రజావాణిలో అప్లై చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు అప్లై కోసం సర్కారు ఫీజును 50 రూపాయలు నిర్ణయించింది. ఎవరైనా అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఫిర్యాదు చేయాలని చెప్పింది. ఇప్పుడు కొత్త కార్డులతో పాటు పాత కార్డులో మార్పులకు కూడా దరఖాస్తులు తీసుకుంటడంతో చాలా మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ సరిగ్గా పూర్తయితే జనాల్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారికి దీనిని షేర్ చేయండి.